ఉత్తరాంధ్ర ప్రజల ఆరోగ్య ప్రదాయిని విశాఖ కేజీహెచ్ చేరిన రోగులకు లంచాలు ముడుపుల మోత మోగుతోంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అపెండిటిస్ ఆపరేషన్ విఫలం కావడంతో వైద్యుల నిర్లక్ష్యం ఒకవైపు బాధ ఉంటుండగా రెండోసారి ఆపరేషన్కు చేరిన కేజీహెచ్లో చేరిన పేషెంట్ల దగ్గర వార్డు బాయ్స్ లంచాలు ఇవ్వాలనే వేధింపులకు తలకు మించిన భారం అవుతుందని తీవ్ర విమర్శలు వినబడుతున్నాయి. రోగిని ఆపరేషన్ థియేటర్ నుండి తీసుకొచ్చి బెడ్ మీద వేయడానికి కనీసం 2,000 ఇవ్వాలని తీవ్ర పదజాలంతో వేధింపులకు పాల్పడుతున్నారనే తీవ్ర ఆవేదనతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లంచాలు అడగడం తీసుకోవడం నేరం, ఫిర్యాదులు చేయాలనే ప్రచార బోర్డులు ప్రచారానికి మాత్రమే పరిమితం అయ్యాయని, ఫిర్యాదు చేసుకున్నా పట్టించిన నాదుడు లేదని రోగులు నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దుశ్చర్యలను అరికట్టేందుకు అధికారులు ఎవరో పట్టించుకోవడం లేదని, అందుకు వీరి హస్తం వెనక లేకపోలేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వార్డు బాయ్లు విధి నిర్వహణలో బినామీలు ఉండటం వల్ల లంచాలపై ఆధారపడి జీవిస్తున్నారనే పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా అధికారులు స్పందించి రోగుల ఆవేదన అర్థం చేసుకోవాలని, బినామాలను ఏరివేయాలని, రోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై ఇలాంటి ఆరోపణలపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. నా పేరు కడవల శంకర్రావు, మా మదర్ పేరు కడవల చంద్రలక్ష్మి. మా అమ్మకి ఇలాగ చిన్న సర్జరీ కోసమని ఇక్కడ తీసుకొచ్చాం. అక్కడ సర్జరీ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బెడ్ మీద తీయడానికి 1,500 డిమాండ్ చేశారండి. మేము ఇవ్వలేక కాదు, నాలాటోళ్ళు ఎంతోమంది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వస్తారు, ఏదో ఇది రూపాయి మిగులుతుందని మరీ డిమాండ్గా 1,500 డిమాండ్ చేసి 900 రూపాయలు నా దగ్గర వసూలు చేశాను సార్. ఎప్పుడు ఈ రోజేనా? ఈ రోజే సార్, జస్ట్ ఒక 1 అవర్ ముందు. ఇవాళ తారీఖు ఎంత? ఈరోజు 25th స్వామి, నవంబర్. ఇది ఎక్కడ జరిగింది? కేజీహెచ్లో. కేజీహెచ్ ఎక్కడ? విశాఖపట్నం. కేజీహెచ్ విశాఖపట్నం.